ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్. ఎవ్వరూ ఊహించని విధంగా బంగారం ధరలు దిగొచ్చాయి. గోల్డ్ రేట్లు పతనమయ్యాయి. పుత్తడి పడిపోవడం వల్ల చాలా మందికి అంటే కొనేవారికి ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పయనిస్తున్నాయి. సిల్వర్ రేటు కూడా భారీగానే దిగొస్తుంది. ఈ క్రమంలో గత 10 రోజుల వ్యవధిలో బంగారం వెండి ధరలు ఏ స్థాయిలో దిగొచ్చాయో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి ధరలు గత కొన్ని రోజులుగా పడిపోతూనే వస్తున్నాయి. బంగారం ధర వచ్చే ఏడాది కల్లా ఏకంగా 1,50,000కు చేరుతుందనే అంచనాలు ఒకవైపు నెలకొంటే మరోవైపు మాత్రం బంగారం వెండి ధరలు పడిపోతున్నాయి. అయితే తగ్గుదల కొంతకాలమే ఉండొచ్చని, పసిడి రేటు మళ్లీ పరుగులు పెడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల మీరు బంగారం కొనే ప్లానింగ్లో ఉంటే మాత్రం తగ్గినప్పుడు కొనేసుకోవడం ఉత్తమం. అక్టోబర్ 16న చూస్తే వెండి ధరలు కేజీకి 2,06,000 వద్ద ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్టోబర్ 27 నాటికి సిల్వర్ రేటు 1,70,000 వద్ద ఉంది. అంటే వెండి రేటు ఏకంగా 36,000 పడిపోయిందని చెప్పుకోవచ్చు. 10 రోజుల్లోనే ఈ స్థాయిలో వెండి పతనం కావడం గమనార్హం. అదే సమయంలో బంగారం ధరలు పరిశీలిస్తే 22 క్యారెట్ల బంగారం రేటు అక్టోబర్ 17న 1,21,700 ఉంది. అయితే అక్టోబర్ 25న ఈ బంగారం ధర 1,15,150 వద్ద ఉంది. అంటే ఏకంగా 6,500కు పైగా పతనమైంది. 10 గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర అయితే ఇదే కాలంలో 1,32,770 నుంచి 1,25,620కి దిగొచ్చింది. ఈ ధర కూడా 10 గ్రాములకు సంబంధించింది. అంటే 7,000కు పైగా తగ్గిందనుకోవచ్చు. అందువల్ల బంగారం వెండి కొనే యోచనలో ఉన్నవారు ఈ తగ్గుదలను ఉపయోగించుకోవచ్చు. ఇలా తగ్గినప్పుడు గోల్డ్, సిల్వర్ రేటు కొనుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు మంచిగా ప్రయోజనం పొందొచ్చు. వచ్చే ఏడాది బంగారం ధరలు ఇంకా పైకి చేరొచ్చనే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కాగా మనం ఇక్కడ వచ్చిన ధరలకు జీఎస్టీ అదనంగా కలుపుకోవాలి. అంతేకాక జ్యువెలరీ సంస్థలు తయారీ ఛార్జీలు కూడా కలుపుతాయి. దీనివల్ల పసిడి రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. తయారీ ఛార్జీలు ఒక్కో గోల్డ్ జ్యువెలరీ షాప్లో ఒక్కోలా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోవాలి.